వెల్కమ్ టు మజా డైరీ ఫామ్. ఈరోజు అప్డేట్ వచ్చేసి మన డైరీ ఫామ్లో ఫీడ్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మన డైరీ ఫామ్లో ఎటువంటి ఫీడ్ యూజ్ చేస్తామో ఒకసారి చూసుకుందాం వీడియోలో. అస్సలాము అలైకుం మజార్ భాయ్. వాలేకుమ్ అస్సలాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నిన్ననే 10,000 సబ్స్క్రైబర్స్ ఇప్పుడు దాకా జాయిన్ అయ్యే ఉన్నారు. ఇంకా ముందుగా జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు దాకా 10,150 లాగా జాయిన్ అయ్యి ఉన్నారు. అందరికీ థ్యాంక్స్. ఈ ఛానల్ అయితే ఆఫీషియల్ ఛానల్ ఉన్నది మజా డైరీ ఫామ్ది. ఇది ఆఫీషియల్ ఛానల్. సో ఎవరైనా ఇంకా జాయిన్ చేయలేకుంటే జాయిన్ చేయండి. ఇన్ఫర్మేటివ్ వీడియోస్, సెల్లింగ్ వీడియోస్ అంతా మేమైతే ఈ ఛానల్ మీద డైలీ మనతోని 2-3 వీడియోస్ డైలీ అయితే మేము వేస్తూ ఉన్నాం. రైతులు కూడా వచ్చి బర్రెలు తీసుకుంటే పోతే కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉన్నది, మన దగ్గర ఏమి స్టాక్ వచ్చింది, ఏం వస్తున్నాయి, అది మొత్తం ఈ ఛానల్ మీదనే అప్డేట్ అయితే ఉంటాయి. మనం ఫీడింగ్ గురించి ఎప్పుడైనా మాట్లాడాలి అంటే, ఫీడింగ్లో మన దగ్గర మంచి బ్రీడ్ తీసుకున్న తర్వాత కూడా సరిదిగా తినిపించలేకుంటే పాలు రాదు. సో ఏం తినిపించాలి, ఎట్లా తినిపించాలి అది అయితే నేను చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను గుజరాత్లో ఏం ఫీడ్ ఇస్తారో నేను చెప్తా. గుజరాత్ అంటే జాఫరాబాదీకి, బనీకి వాళ్ళు దానాలు, మేతలు ఏం వేస్తారో నేను చెప్తా. ఇది పుల్ల అంటారు వాళ్ళు, ఇది జొన్న సొప్ప. ఇదే కట్టలు వస్తాయి అక్కడ 40 రూపీస్ 50 రూపీస్కి ఒక కట్ట అక్కడ వస్తాయి. ఇక్కడ ఇది అయితే వాళ్ళు ఒట్టి మేతలో వేస్తారు. ఒట్టి మేతలో మళ్ళీ మన దగ్గర చూస్తే మనం కూడా ఒట్టి మేతలో దీనికి చాప్ చేసి కుట్టి వేస్తున్నాం. ఇది కూడా జొన్న సొప్ప కుట్టి, ఇది కూడా ఓకే. ఇది మనం కొట్టి చేసి వేస్తున్నాం. వాళ్ళు అట్లనే స్ట్రేట్ అట్లనే వేస్తున్నారు. బనీకి కూడా జాఫరాబాదీ కూడా అట్లనే స్ట్రేట్ వేస్తున్నారు. అక్కడ దానాల్లో వస్తే వాళ్ళు పత్తి చెక్క వేస్తారు. పత్తి చెక్క ఇంకా గోధుమల పొట్టునే వేస్తారు. ఎందుకంటే పప్పు జాతి వాళ్ళ దగ్గర లేదు. సో 1, 2, 3 ఐటమ్సే వాళ్ళు తినిపిస్తున్నారు. ఇదే తినిపిస్తున్నారు. పచ్చి మేత చూసుకుంటే ఇది కూడా జొన్న సొప్ప పచ్చి ఉన్నప్పుడు వేస్తారు. మక్క అది ఉన్నది కూడా, అది కూడా మక్క పచ్చిది వేస్తారు. పచ్చి మేతలు మనం వస్తే అక్కడ గుజరాత్లో, హర్యానాలో మనం చూస్తే అక్కడ పచ్చి మేతల్లో సూపర్ నేపియర్ లేదు, వరిగడ్డి లేదు. వాళ్ళు వరిగడ్డి కూడా వాడరు. ఇంకా చూస్తే పచ్చి మేతలు సూపర్ నేపియర్ వేసుకుని వాడతలేదు. సో ఏ బేసిక్ ఉన్నది ఆ ఫుడే వేస్తున్నారు వాళ్ళు. మళ్ళీ అది వదిలేసి మనం ఇక్కడ హర్యానా వచ్చేస్తే హర్యానాలో పప్పు జాతి ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళు చెన్నది వేస్తారు, చున్ని, ఇంకా వేరే వేరే రకాలు ఉంటాయి. చాలా రకాలు వేస్తారు వాళ్ళు జొన్న సొప్ప కొట్టి కూడా వేస్తారు, పచ్చి వేస్తారు. ఒట్టి మేత చూస్తే వాళ్ళ దగ్గర గోధుమలది ఉంటాయి. గోధుమలు ఇత్తనాలు మళ్ళీ పంట అయిన తర్వాత అది కోసి అది కుట్టి చేసి అది కూడా వాళ్ళు కూడా వేస్తారు. అక్కడ కూడా వాడు ఇది మన సీజన్ రైనీ సీజన్ చూస్తే వరి ఎక్కువ ఇస్తారు, కానీ వరి తినిపియరు. వరి గడ్డి అస్సలు తినిపియరు, కాల్చి పారేస్తారు. ఎందుకంటే దాంట్లో పాలు లేదు, ఏం లేదు. సో మన దగ్గర తెలంగాణ, ఆంధ్ర వచ్చేస్తే మన దగ్గర పత్తి చెక్క కూడా అవైలబుల్ ఉన్నది, కంది చున్ని కూడా అవైలబుల్ ఉన్నది. ఇంకా చూస్తే గోధుమల పుట్టు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నది. సో మనం ఇది వాడితేనే మనకు పాలు వచ్చేది. ఎందుకంటే జొన్న సొప్ప కొట్టి ఒట్టిగా రైచూర్ నుంచి వస్తాయి. సప్లయర్స్ ఎక్కువ ఉన్నారు. సప్లయర్స్ నంబర్స్ కూడా కావాలి అంటే మేము డెఫినెట్గా మాకు కాల్ చేస్తే మేము మీకు ఆ నంబర్స్ వేసిస్తాం. సో ఒట్టి మేతలో జొన్న సొప్పకు కొట్టి మనం ఏం వేస్తున్నాం అంటే 4 to 5 kgs టైంకు వేస్తాం. పత్తి చెక్క 2 kgs ఒట్టిగా తీసుకుంటాం. కంది చున్ని అది కూడా ఒట్టిగా తీసుకుని ఇది 2 నానతాం. పొద్దుగాల నాని ఈవినింగ్ వేస్తాం, ఈవినింగ్ నాని మార్నింగ్ వేస్తాం. ఇది అయితే జొన్న సొప్ప అది గోధుమల పొట్టు ఉన్నది కాదు, పైన నుంచి ఒక 1/2 kg అట్లా జల్లుతాం. సార్ టైమింగ్ ఎంత ఇవ్వాలి సార్ గ్యాప్ నానబెట్టడానికి? మార్నింగ్ పాలు పిండినప్పుడు అది ముందుగా ఏం దానా ఉన్నది మనం వేసిన తర్వాత బర్రెకి అది తినిపించిన తర్వాత మళ్ళీ అప్పుడే ఖాళీ అయిపోయింది కాదు, అప్పుడే నానుకోవాలి. సార్ ఇది ఇప్పుడు గుజరాత్లో సీజనల్ వైజ్గా దానా ఏమైనా చేంజ్ చేస్తారా? వర్షాకాలంలో ఏం లేదు. వాళ్ళ దగ్గర ఉన్నది పత్తి చెక్క నంబర్ 1 క్వాలిటీ ఉంటాయి. మన దగ్గర 2nd క్వాలిటీ, 3rd క్వాలిటీ ఉన్నది. కానీ వాళ్ళ దగ్గర నంబర్ 1 క్వాలిటీ ఉంటాయి. అది వేస్తారు. ఇంకా గోధుమల పొట్టు వేస్తారు. అది కూడా నానరు వాళ్ళు. అట్లనే గంప తీసుకొని అట్లనే బర్రె ముందుగా పెట్టేస్తారు. అది బర్రె తింటాయి, పాలిస్తాయి. ఇది ఒట్టి మేతలు అంటే ఇట్లాంటివి వాళ్ళ దగ్గర వస్తాయి. జొన్న సొప్పది వాళ్ళు ఇట్లానే స్ట్రేట్ వేసేస్తారు. సో
మక్కా జొన్న సార్, ఇది జొన్న. మక్కాది ఒట్టిది పని చేయదు, ఇది జొన్న చూస్తున్నావు కదా. అది మనం లక్ ఉన్నది, అది బండిలో వచ్చింది, మన దగ్గర కొంచెం మిగిలే ఉన్నది, అందుకోసం మొత్తం దానా రాలేదు కానీ కనిపిస్తాయి. ఇది మక్కది కాదు కాదు అంటే అర్థమవుతుంది కాదు సార్. ఇది జొన్న, ఇదే వాడతారు స్టార్టింగ్ నుంచి. మక్కది డ్రై వాడారా సార్? వాడదు. వరి గడి కూడా వాడకూడదు, సూపర్ నీపేర్ కూడా వాడకూడదు. వాడితే కూడా కొంచెం 10 kgs అట్లా సూపర్ నీపేర్ డైజెషన్ కోసం ఇవ్వాలి, కానీ దాని నుంచి మనకు పాలు వస్తాయి అని మనం అనుకోకూడదు, ఎక్స్పెక్టేషన్ లేదు. అవును. సో మన దగ్గర మనం ఇప్పుడు దానా వేసేది అంటే 2 kgs పత్తి చెక్క, 1.5 కిలో కందిపొట్టు, 1/2 kg గోధుమల పొట్టు, టైంకి 4 kgs దానా ఇస్తాం. అది జొన్న సూపర్ కుట్టి 4 నుంచి 5 kgs దానా అది వేస్తాం కుట్టి. మన మదర్ డైరీ ఫామ్ అయితే చూస్తే నువ్వు అయితే చూస్తున్నావు పచ్చి మీద అస్సలు లేదు నా దగ్గర. లేదు సార్, పచ్చల మీద అయితే అస్సలు వేసలేదు, కానీ పాలు ఇస్తున్నాయి బర్రెలు, దీని మీదనే ఇస్తున్నాయి. ఇది 3 దానాలు, అది జొన్న సూపర్ కొట్టి మీదనే పాలు ఇస్తున్నాయి. పాలు మనం దాని మీదనే చూపిస్తున్నారు అందరికీ సేల్స్ పాయింట్లో. అయితే డైజెషన్ సిస్టమ్కి అంటే చేయవచ్చు, కానీ నాకు మక్కా దొరికితే ఎప్పుడైనా మక్కా ఇక్కడ కూడా చుట్టుపక్కల ఫార్మర్స్ ఫోన్ చేస్తారు, మక్కా ఉన్నది సార్ బుట్టాతోని ఉన్నది అంటే, అప్పుడు తీసుకొని వేస్తాను. అప్పుడు మనకు దానాల ఖర్చాలు తక్కువ అవుతాయి. పచ్చి చేస్తారా సార్ మక్కా? మక్కా పచ్చి చేస్తారా? పచ్చి బుట్టాతోని వస్తే అప్పుడే వేస్తాం. ఇప్పుడు డైరీ ఫామ్లో రంగంలో రావడం ముందుగానే స్టాక్ చేసుకోవాలి. ముందుగా అయితే ఏమన్నా అంటే ఫీడ్ ఉండాలి, జొన్న సొప్ప కొట్టి స్టాక్లు పెట్టుకోవాలి. ఇది వీట్ రా బ్రాండ్, ఇదే గోధుమల పొట్టు, ఇది కూడా స్టాక్ పెట్టుకోవాలి. ఇది పత్తి చెక్క సంచులు, ఇది మొత్తం ఇది స్టాక్ చేసుకోవాలి. ఇది కంది పొట్టు, ఇది స్టాక్ చేసుకోవాలి. అప్పుడు ఇప్పుడు నా దగ్గర ఇది 10 సంచి ఉంటే మళ్ళీ నేను 200 సంచి తెప్పిస్తాయి. ఇది మన దగ్గర స్టాక్ ఉండాలి అని. సో ఒక బ్రీడ్ తీసుకున్న తర్వాత సరిగా ఫీడ్ ఇస్తేనే మనకు లాభం ఉన్నది. సరిగా ఫీడ్ లేకుంటే పాలు రాదు, మనం ఫెయిల్ అయిపోతాం. మీ పప్పు జాతిలో కంది కూడా మీరు వాడవచ్చు, చెన్నగది కూడా మీరు వాడవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. అవైలబిలిటీ ఏమున్నది అది వాడవచ్చు, కానీ కందిలో పాలు ఎక్కువ ఉన్నది సార్. దీనిలో రెడ్ వాడాలా వైట్ వాడాలి సార్? వైట్ వాడితే ఇంకా పాలు ఎక్కువ ఉన్నది. ఇంకోటి దీనిలో ఉప్పు కూడా యాడ్ చేస్తారు కదా సార్, యాడ్ చేయవచ్చా? ఒక 50 grams 100 grams యాడ్ చేయవచ్చు. చలికాలంలో చేయాలి, చలి ఇప్పుడు ఉన్నది అప్పుడు అది దానికి వాటర్ తాగడానికి ఇష్టపడతాయి, ఎందుకంటే మొత్తం సాల్ట్ డ్రై చేస్తాయి కాదు, నీళ్ళు ఎక్కువ తాగుతాయి. ఎందుకంటే చలికాలం వస్తే నీళ్ళు కొంచెం తక్కువ తాగుతాయి కాదు, అప్పుడు వాడవచ్చు, నో ప్రాబ్లం. ఇంకోటి సార్, ఇప్పుడు మన హర్యానాలో ఏం వాడతారు సార్ మరి? పత్తి చెక్క, గోధుమల పొట్టు, ఇది ఇంకా శనగపప్పు కూడా దొరుకుతాయి. ఇంకా వేరే వేరే పప్పుస్ కూడా మిక్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, మిక్చర్ ఉంటాయి, అది కూడా వాడతారు. ఇంకా పచ్చి మెత్తలు చూస్తే జొన్న సొప్ప, మక్క సొప్ప అది వాడతారు సార్. ఇప్పుడు గేదె ఈనిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత దానా అనేది గేదెకి వాడాలి? 3 రోజుల తర్వాత వాడాలి. 3 రోజుల తర్వాత. ఓకే సార్. ఇమీడియట్గా 3-4 kgs వేయకూడదు. కొంచెం 1 day 2 days అయిపోయిన తర్వాత 1 kg 2 kgs అట్లా వేసి స్టార్ట్ చేయవచ్చు, కానీ నా అడ్వైజ్ అయితే 3 days తర్వాత వేయడానికి స్టార్ట్ చేయండి. ఇది ఇంకోటి సార్, ఇది ఇప్పుడు బెల్లం ఎన్ని రోజుల తర్వాత ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి? ఏది? గేదె ఈనిన తర్వాత బెల్లం ఎన్ని రోజులకు ఇవ్వాలి, క్వాంటిటీ ఎంత ఇవ్వాలి? బర్రె ఇమీడియట్గా అయిన తర్వాత కొంచెం వేడి నీళ్ళు చేసుకొని దానిలో బెల్లం కలిపి కొంచెం పీసెస్ చేసి అది వాటర్లో కలిపేయాలి. మొత్తం కలిపించిన తర్వాత నీళ్ళు తాగిపిస్తే మాయా అది ఉన్నది కాదు, ఏమంటారు కచరా ఉన్నది కాదు, అది మొత్తం వచ్చేస్తాయి, బర్రె క్లీన్ అయిపోతాయి. మళ్ళీ డైలీ నువ్వు 1/2 kg అట్లా ఒక 6-7 days వాడితే బాగా ఉంటాయి, ఎందుకంటే మొత్తం కచరా ఏమున్నది లోపల నుంచి అది బయటికి వచ్చేస్తాయి. సో ఇది అయితే దానా గురించి. ఏ క్వశ్చన్స్ కూడా మీకు ప్రశ్నస్ కూడా ఉంటే నాకు ఈ కమెంట్లో చేయండి, దాని మీద నేను ఖచ్చితంగా మీకోసం వీడియో చేస్తా. ఇప్పుడైతే నాకు ఎంత చెప్పాలి అవసరం ఉంటే అంతనే చెప్తున్నా. డీటెయిల్ వీడియోస్ కూడా గ్రీన్ పౌడర్ మీద కూడా చేస్తాం మనం. ఓకే, ఇది అయితే డ్రై మేము ఏం వేస్తున్నాం అది అయితే చెప్తున్నాం. మాకు మంచి దిగుబడి కూడా అవుతుంది, అది మొత్తం చెప్తున్నాం మేము. ఓకే.
ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకోటి మన మిల్క్ మిషన్ గురించి కూడా వీడియోస్ అడుగుతున్నారు, కామెంట్లో కూడా పెట్టారు. దాని వీడియో చేద్దామా సార్? అరే మిల్క్ మిషన్ నా దగ్గర లేదు, ఫ్రెండ్ దగ్గర ఉన్నది. ఎవరు పోతారు, టైం ఎవరు ఉన్నది. సో వాళ్ళ ఇష్టం, చేస్తే చేయండి, లేకుంటే లేదు. వాడొచ్చా సార్ గేదెలకైతే? వాడవచ్చు, అది వేరే ఉంటాయి మిషనరీస్. సరే తమ్ముడు, థ్యాంక్స్. ఓకే సార్, థ్యాంక్ యూ.